మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా స్వాగతిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఈ మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో ఈ బిల్లు ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి అందరికంటే ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా రిజర్వేషన్ బిల్లుకి మద్దతు పలకడం మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అనేక దశాబ్దాలుగా ఈ దేశంలో మహిళలందరూ కూడా ఈ బిల్లు కోసం ఎదురు చూసినటువంటి సందర్భం. అలాగే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎంతోమంది మహిళలు ఈ రిజర్వేషన్ కోసం ఎదురు చూడడం జరిగింది. ఈరోజు ఈ బిల్లు ద్వారాగా ప్రతి అసెంబ్లీలోనూ లోక్సభలోనూ చట్టసభల్లో 33% సీట్లు మహిళలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మహిళల పరిస్థితి గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ఈ దేశంలో జనాభాలో 50% మహిళలే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కార్మిక శక్తిలో 40% మహిళలు ఉన్నారు. అలాగే ఐటీ రంగంలో 34% మహిళలు ఉన్నారు. అలాగే విద్యారంగంలోని, ఉద్యోగ రంగంలోని, వ్యాపార రంగంలోని అన్ని రంగాల్లో కూడా మహిళలు వాళ్ళ సత్తాని సమర్థతను చాటుకుంటున్నప్పటికీ కూడా ఇప్పటికీ చట్టసభల్లో 14% దాటి మహిళలకి అవకాశం రానటువంటి పరిస్థితి మనం ఇప్పటి వరకు చూసాం. రావాలంటే ఖచ్చితంగా చారిత్రకమైనటువంటి ఈ మహిళా రిజర్వేషన్ బిల్ అనేది ఖచ్చితంగా అవసరం. ఆ బిల్లు ఈరోజు పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ అవ్వడం నిజంగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ బిల్లు రావడం వల్ల మహిళలు పిల్లలకి పాలిచ్చే తల్లులుగానే కాదు, పాలించే సత్తా ఉన్న మహిళలం కూడా అని చెప్పి నిరూపించుకునేటువంటి అవకాశం ఈ బిల్లు ద్వారాగా ఖచ్చితంగా మహిళలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఈ బిల్లు ద్వారాగా చట్టసభల్లో కానీ చర్చల్లో కానీ మహిళా సమస్యల మీద, మహిళా హక్కుల మీద, మహిళా సాధికారత మీద చట్టసభల్లో చర్చల్లో పాల్గొని సలహాలు సూచనలు పంచుకునేటువంటి అవకాశం దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ బిల్లు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రతిపాదన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని పార్టీల కన్నా ముందు కూడా, అన్ని పార్టీల కంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారే మొదట స్వాగతించినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకనంటే మహిళా రిజర్వేషన్ కోసం రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో 5 సంవత్సరాలు కూడా సంక్షేమ పథకాల్లో కానీ పాలసీల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక ప్రాధాన్యత మహిళలకే ఇవ్వడం ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఏదైతే రాజకీయాల్లో మహిళలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకుడు కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకనంటే రాజకీయాల్లో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు అనడానికి నేనే ఒక ఎగ్జాంపుల్. ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడుతున్నాను అనంటే జగనన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఒక మహిళనైనటువంటి నాకు అవకాశం ఇచ్చారు. ఒక చరిత్ర. ఎందుకనంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ విడిపోక ముందు కానీ విడిపోయిన తర్వాత కానీ ఈ రాష్ట్రంలో ఒక మహిళకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినటువంటి చరిత్ర ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుందని చాలా గర్వంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా దళిత మహిళకు హోంమంత్రి పదవి, 2 దళిత మహిళకు హోంమంత్రి పదవి ఇవ్వడం జరిగింది. 2 బీసీ మహిళలకు మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఒక ఓసీ మహిళకి మంత్రిగా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా కౌన్సిల్లో ఎక్కువ మంది మహిళలకి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు. ఒక కౌన్సిల్కి డిప్యూటీ చైర్మన్గా మహిళకి, అది కూడా ముస్లిం మహిళకి అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఒక దళిత మహిళకి హోంమంత్రి ఇచ్చారు అని అంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో పుట్టినటువంటి నిర్ణయం అని చెప్పి మేము గర్వంగా ఈరోజు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ రాజకీయ పదవుల్లో
50% అవకాశాలు మహిళలకు ఇవ్వాలని చెప్పేసి రిజర్వేషన్ చేసి చట్టాలు చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు మహిళా సాధికారత కోసం జగనన్న ప్రభుత్వంలో జగనన్న అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, 31 లక్షల ఇళ్ల పట్టాలు కానీ, అలాగే 21 లక్షల మంది అక్కచెల్లెలకి పక్కా ఇల్లులు నిర్మించడానికి శ్రీకారం చుట్టడం కానీ, అదేవిధంగా మహిళల రక్షణ కోసం, మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకురావడం కానీ, దిశ చట్టాన్ని అమలుపరిచి అందులోనే ఉన్నటువంటి అంశాలని దిశ పోలీస్ స్టేషన్ కానీ, దిశ యాప్ కానీ, దిశ పెట్రోలింగ్ వెహికల్స్ కానీ, అదేవిధంగా మహిళలకి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కానీ ఇవన్నీ కూడా పెట్టి మహిళలకి రక్షణ కల్పించినటువంటి, మహిళల రక్షణ కోసం అడుగులేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ బిల్లు ప్రతిపాదన వచ్చిన దగ్గర నుంచి కూడా అందరికంటే ముందే, అన్ని పార్టీల కన్నా ముందే జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు పలకడం, స్వాగతించడం మీరు అందరూ చూశారు. జగనన్న ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఏం జరిగిందో మీకు మచ్చుకు చెప్పడం జరిగింది. అటువంటి జగనన్న పాలన కూడా ఈరోజు ఈ కూటమిలో ఉన్నటువంటి పెద్దలు, ఈ కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు విమర్శించేటువంటి పరిస్థితి. ఇంత చారిత్రాత్మకమైనటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో కూడా రాజకీయాలు చేస్తూ జగనన్న గురించి, జగనన్న ప్రభుత్వం గురించి ఈరోజు పార్లమెంటులో చాలా దారుణంగా మాట్లాడేటువంటి పరిస్థితిని చూసాం. ఈరోజు ఇదే కూటమిలో ఉన్నటువంటి పెద్దలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి, ప్రజాప్రతినిధులకు కూడా ఈరోజు మేము డేటాతో కలిపి చెప్తాం జగనన్న ప్రభుత్వంలో ఏమేమి చేశాం. జగనన్న ప్రభుత్వంలో ఈరోజు చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కోసం ఈరోజు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ జగనన్న ప్రభుత్వంలో రాజకీయ పదవుల్లో 50% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలని చెప్పేసి చట్టం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఉదాహరణకి ఈ రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటే అందులో 7 జిల్లా పరిషత్ చైర్మన్లు మహిళలకే ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, అంటే 54%. ఈ రాష్ట్రంలో జడ్పీ వైస్ చైర్మన్లు సుమారుగా 26 మంది ఉంటే అందులో 15 మందికి, అంటే 58% మహిళలకు అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈ రాష్ట్రంలో 12 మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు ఉంటే అందులో 24 మంది డిప్యూటీ మేయర్లు, మొత్తం కలిసి 36 మంది ఉంటే 36 మందిలో 18 మందికి అవకాశం కల్పించారు, అంటే 50% అవకాశం కల్పించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈ రాష్ట్రంలో 75 మున్సిపాలిటీలు ఉన్నాయి. 75 మున్సిపాలిటీల్లో 73 మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే 45 మున్సిపాలిటీలకి మహిళల్ని చైర్మన్గా నియమించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 64% మంది మహిళలకి చైర్పర్సన్లుగా నియమించడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో సర్పంచుల్ని 57% మంది మహిళలే, ఎంపీటీసీలు 54% మంది మహిళలే, అదేవిధంగా ఎంపీపీలు, జడ్పీటీసీలు 53% మంది మహిళలే. అలాగే జగనన్న ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నియమించినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో 2,65,000 మందిని వాలంటీర్లుగా నియమిస్తే అందులో 53% మహిళా వాలంటీర్లే ఉన్నారని చెప్పడానికి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో 1,34,000 సచివాలయ ఉద్యోగాలు తీస్తే 51% మంది ఆడపిల్లలకే సచివాలయ ఉద్యోగాల్లో అవకాశం కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు నామినేటెడ్ పదవులు కానీ, నామినేషన్ పద్ధతిలో వచ్చేటువంటి కాంట్రాక్టర్ వర్కుల్లో కానీ 50% రిజర్వేషన్ మహిళలకి కలిగేలాగా చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే రాజకీయ నియామక పదవుల్లో 1356 రాజకీయ నియామక పదవుల్లో 658 పదవులు మహిళలకే ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు, అంటే 51%. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు
50% ఖచ్చితంగా మహిళలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఇవ్వడం జరిగింది. ఈ ఏదైతే 1356 రాజకీయ నియామకాల్లో ఏఎంసీ చైర్మన్ తీసుకోండి. ఏఎంసీ చైర్మన్ అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో సుమారుగా 202 మంది ఏఎంసీ చైర్మన్లు ఉంటే అందులో 102 మంది ఏఎంసీ చైర్మన్లు మహిళలకే అవకాశం ఇచ్చారు. ఇది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి రాజకీయ పదవుల ద్వారా కల్పించినటువంటి రిజర్వేషన్లు. చాలా మంది మహిళలకి రాజకీయాల అవకాశాలు ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అని చెప్పేసి స్పీచ్లు ఊదరగొడతారు. గతంలో ఎన్నో స్పీచ్లు చూసాం, ఎంతో మంది వక్తలను చూసాం, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం, ఎంతో పెద్ద పెద్ద నాయకులను చూసాం. ఆకాశంలో సగం అవకాశాల్లో సగం మహిళలకు ఇవ్వాలని. కానీ ఎవరు కూడా ఆచరణలో పెట్టలేదు. ఆచరణలో పెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆకాశంలో సగం, రాజకీయ అవకాశాల్లో సగం వచ్చేలాగా 50% రిజర్వేషన్ని మహిళల కోసం కల్పించి మహిళల కోసం చట్టం తీసుకొచ్చినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా ఆయన ప్రభుత్వంలో ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి ఒక మహిళగా గర్వంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రాష్ట్ర ప్రజలకి. అలాగే మహిళా సాధికారత కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా వెదగాలి, ఆర్థికంగా పైకి రావాలన్న ఒక ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని, ఎన్నో సంక్షేమ పథకాలని, మహిళల కోసం పాలసీలని అత్యధిక శాతం తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో జగనన్న ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా 2,83,000 కోట్ల రూపాయలు మహిళల కోసమే ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగనన్న. అలాగే కేవలం డీబీటీ ద్వారాగా నేరుగా మహిళల అకౌంట్లోనే 1,89,000 కోట్ల రూపాయలని నేరుగా మహిళల అకౌంట్లో వేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చాలా మంది పేద తల్లులు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించలేనటువంటి పరిస్థితి, ఆర్థిక భారం వల్ల, ఆర్థిక పరిస్థితుల్ని తట్టుకోలేక పిల్లల్ని వాళ్ళతో పాటు పనులు తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితులు గతంలో ఉంటే వాటన్నింటినీ కూడా ఆ తల్లులు అధిగమించాలన్న ఉద్దేశంతో అమ్మఒడి అనేటువంటి ఒక మంచి కార్యక్రమం ద్వారాగా ఈ రాష్ట్రంలో సుమారుగా 44.48 లక్షల మంది తల్లులకు 15,000 రూపాయల చొప్పున అమ్మఒడి రూపంలో వాళ్ళకి 5 ఏళ్లలో కూడా సుమారుగా 26,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోనే జమ చేసినటువంటి మహిళా పక్షపాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఏదైతే ఉందో సుమారుగా 29 లక్షల మంది తల్లులకి వాళ్ళ పిల్లలు కాలేజీల్లో చదువుకుంటుంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ పథకం కోసం సుమారు 12,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత, ఈ వైఎస్ఆర్ చేయూత అనేది ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో కూడా భర్తతో పాటు సమానంగా కుటుంబ భారాన్ని పంచుకునేటువంటి ఒక ఆర్థిక భరోసాని, చేయూతని వైఎస్ఆర్ చేయూత ద్వారా జగనన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి మహిళలకి 18,750 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసి ఈ రాష్ట్రంలో 26 లక్షల మంది మహిళలకు సుమారుగా 19,000 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేసి వాళ్ళకి ఆర్థిక భరోసానిచ్చినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు వైఎస్ఆర్ ఆసరా ద్వారాగా ఈ రాష్ట్రంలో 78.94 లక్షల మంది డ్వాక్రా అక్కచెల్లెలకు 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాపు నేస్తం ద్వారాగా 2,000 కోట్లు, ఈబీసీ నేస్తం ద్వారాగా 1,800 కోట్లు, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కచెల్లెలకి 31 లక్షల మంది అక్కచెల్లెలకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అలాగే 21 లక్షల మంది అక్కచెల్లెలకి పక్కా ఇల్లులకి శ్రీకారం చుట్టి 10 లక్షల ఇల్లుల్ని కంప్లీట్ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేము సవాల్ విసురుతున్నాం. జగనన్న ప్రభుత్వంలో మహిళలకు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాల విషయం కానీ, మహిళలకి రాజకీయంగా అవకాశం కల్పించాలన్న సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి చట్టాల విషయంలో కానీ ఏదైతే ఈ సందర్భంగా మేము ఇప్పుడు అంకెలతో మీడియా ముందు చెప్పడం జరిగిందో
ఇందులో ఏ ఒక్కటే అబద్ధం ఉన్నా సరే ఎవరైనా సరే చర్చకు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్భంగా పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడడం పోయి జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచేలాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలకు అన్యాయం జరిగిపోయింది, చీకటి రాజ్యం 5 ఏళ్ళు అని చెప్పి మాట్లాడతారా? ఈరోజు ఛాలెంజ్ విసురుతున్నాం. కూటమిలో ఉన్నటువంటి ఏ మహిళా ప్రజాప్రతినిధి అయినా, ఏ పెద్దలైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా చర్చకు వస్తాం. వచ్చే సత్తా మీకుందా? మీకు 40 ఏళ్ల అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీకు నాయకుడు కదా, ఆయన 4 టెన్యూర్స్ లో కూడా ఆయన మహిళలకు ఏం చేశారు? ఒకే ఒక టెన్యూర్ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఏ రకంగా చేశారు అన్నది చర్చకు సిద్ధమా అని చెప్పి ఈ సందర్భంగా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము సవాల్ విసురుతున్నాం. జగనన్న పాలనలో 5 ఏళ్లలో మహిళలకి స్వర్ణయుగం అయితే ఈ కూటమి పాలనలో మహిళల పాలిట ఇది ఒక కర్మయుగం అయిపోయింది. ఎందుకనంటే ఈరోజు ఎక్కడ చూసినా మహిళల మీద దాడులు. ఈరోజు రాష్ట్రంలో రోజుకి 60 మంది మహిళల మీద అఘాయిత్యాలు, నేరాలు జరుగుతుంటే రోజుకి 4 మీద అత్యాచారాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో మహిళలను చంపేస్తుంటే శిక్షించే పరిస్థితి లేదు, పట్టుకునే దిక్కు లేదు. ఒక ఆడపిల్ల చిన్న పాప ముచ్చుమరిలో చనిపోయి ముక్కలు నరికేసి నదిలో పాడేస్తే ఇప్పటి వరకు శవాన్ని కూడా కనిపెట్టలేనటువంటి అసమర్థ ప్రభుత్వం. ఎక్కడ చూసినా మహిళల మీద నేరాలు, ఘోరాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలే. వీటన్నిటికీ కారణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మధ్య ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది, గంజాయి గడ్డగా మారిపోయింది, డ్రగ్స్కి అడ్డగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశారు ఈ గంజాయి మీద. 100 రోజుల్లో గంజాయి అరికడతామని చెప్పేసి ఆ రోజు సభాముఖంగా, మీడియా ముఖంగా మాట ఇచ్చినటువంటి ఇదే పెద్దలు ఈరోజు సవాల్ విసురుతున్నాం. గుండె మీద చేసుకొని ప్రెస్ ముందుకు వచ్చి మీరు 100 రోజుల్లో గంజాయి రాష్ట్రంలో సమూలంగా మాపేశాము, ఎక్కడ గంజాయి లేదు, మేము అరికట్టేశామని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా? హోంమంత్రి గారు అందులో మెంబర్ కదా, మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు, ఎప్పుడు సొల్లు మాటలు మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత విమర్శలు చేస్తారు. హోంమంత్రిగా ఆవిడ శాఖ మీద కన్నా వ్యక్తిగత విమర్శలకే ఎక్కువగా కేటాయించేటువంటి హోంమంత్రి గారిని అడుగుతున్నాం. గంజాయి ఈ రాష్ట్రంలో అరికట్టారా లేదా? 100 రోజుల్లో అరికడతామని చెప్పేసి ప్రగల్భాలు పలికారే, ఈరోజు గంజాయి అరికట్టారా లేదా? ఈరోజు మారుమూల ప్రాంతం, మా ప్రాంతంలో 10th ఇంటర్ చదివే పిల్లలు కూడా గంజాయిని కన్జ్యూమ్ చేసి ఈరోజు వాటికి బానిసలు అవుతున్నారు. మారుమూల ప్రాంతమైనటువంటి మా ఏరియాలో ఒక వ్యక్తి గంజాయితో నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని చంపేసినటువంటి దుర్ఘటన గతంలో ఎప్పుడు లేదు, మీ కూటమి ప్రభుత్వంలోనే దాపరించింది. ఈరోజు మహిళల మీద ఇంత అఘాయిత్యాలు జరగడానికి, మహిళల మీద ఇన్ని నేరాలు పెరగడానికి, మహిళల మీద ఇంత ఘోరాలు జరగడానికి, అత్యాచారాలు జరగడానికి మెయిన్ కారణం మద్యం, గంజాయి, డ్రగ్స్. మద్యం ఏరులే పారుతుంది ఈరోజు రాష్ట్రంలో. డోర్ డెలివరీ ఈరోజు బ్లింకిట్, జొమాటో ద్వారా ఎలాగైతే మనము వస్తువులు ఇంటికి డోర్ డెలివరీ చేసుకుంటున్నామో అలాగే మద్యం కూడా డోర్ డెలివరీ వచ్చేటువంటి దుస్థితి కూటమి ప్రభుత్వంలో ఉంది. కాదా? నిజం చెప్పండి. ఈరోజు గ్రామంలోకి వెళ్దాం, ఎటు చూసినా ఏ వీధిలో చూసినా కూడా బెల్ట్ షాపులు అందుబాటులో ఉన్నాయి. ఎనీ టైం మద్యం, ఎనీ టైం, పర్టికులర్ టైం లేదు, 10 తర్వాత క్లోజు లేకపోతే ఉదయం ఇంత తర్వాత ఓపెన్ అని ఏమీ లేదు, ఎనీ టైం ఓపెన్ మద్యం. ఈ రాష్ట్రంలో ఎనీ టైం మద్యం దొరికే విధంగా చక్కగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో మీ మధ్యాంధ్రప్రదేశ్ దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్నంతలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు మద్యం విచ్చలవిడిగా దొరకడం, ఎక్కడ పడితే అక్కడ దొరకడం, ఏ టైంలో పడితే ఆ టైంలో దొరకడం, మద్య షాపుల దగ్గర మీరు పర్మిట్ రూములు ఇవ్వడం వల్ల విచ్చలవిడిగా తాగి గంజాయి విచ్చలవిడిగా కన్జ్యూమ్ చేసి డ్రగ్స్ బారిన పడి విచక్షణ కోల్పోయి ఈరోజు మహిళల మీద దాడులు, యాక్సిడెంట్లు ఎక్కువైనటువంటి పరిస్థితి. ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, భారతమ్మ గురించి, వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా?
మహిళల విషయంలో ఏదైతే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి సంస్కరణలు కానీ మహిళలకు జరిగినటువంటి మేలు కానీ వాటిని విమర్శించే అర్హత కూటమి ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరికి లేదు అని చెప్పి ఈ సందర్భంగా గంటాపదంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళల మీద దాడులు, మహిళల మీద అత్యాచారాలు, మహిళల్ని వేధించే దాంట్లో మీ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మీ కూటమిలో ఉన్నటువంటి నాయకులే ఉంటే కనీసం ఒక్కరి మీదైనా ఈ రోజు వరకు చర్య తీసుకున్నారా? మరి మీరు చర్యలు తీసుకోకపోతే ఎవరి కాళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోరా? మా ప్రభుత్వంలో ఏం చేసినా మహిళల పట్ల ఎలా బిహేవ్ చేసినా ఎటువంటి శిక్షలు ఉండవు, ఎటువంటి ఇది ఉండదు అని చెప్పేసి విచ్చలవిడిగా రెచ్చిపోయేటువంటి పరిస్థితి మీరు కల్పించట్లేదా? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఏదైతే మీరు చెప్పినటువంటి ఆడబిడ్డ నిధి ఉందా? మహిళలకు రుణాలు ఉన్నాయా? మహిళలకు ఉద్యోగాలు ఉన్నాయా? ఆసరా అనేటువంటి పథకం ఉందా? మహిళలకు ఏమైనా చేసేటువంటి సిచ్యువేషన్ ఉందా? ఒకసారి గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే ఏ మహిళని కదిపినా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని బండబూతులు తిట్టేటువంటి పరిస్థితి ఉంది. మేము ఇంత ధైర్యంగా మీడియా ముఖంగా ఛాలెంజ్ ఎందుకు ఇస్తున్నామనంటే జగనన్న 5 ఏళ్ల పాలనలో మహిళలు ఆర్థికంగా ఒక మెట్టు ఎదిగారు కాబట్టి ఈరోజు ఏ గ్రామాల్లో చూసినా జగనన్న పాలనే బాగుందని స్మరించుకుంటున్నారు కాబట్టి ఈరోజు మీ పాలనలో మహిళలు దారుణంగా దాడులకి గురవుతున్నారు. ఈరోజు ఆర్థికంగా కూడా వెనకబడి కుటుంబ సమస్యలతోటి బాధ్యతలు పెరిగిపోయి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ప్రతి చోట ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాలు మానేసి మహిళల రక్షణ మీద, మహిళల భద్రత మీద, వాళ్ళకి ఇచ్చినటువంటి పథకాల మీద దృష్టి పెట్టాలని కోరుతూ మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళా రిజర్వేషన్ బిల్లుని సాదరంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ స్వాగతిస్తూ ఏదైతే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఎటువంటి ఆటంకాలు లేకుండా అమలులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మహిళగా ఈ బిల్లుకి మద్దతు ఇచ్చినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారికి, మా అధ్యక్షుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.